దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు కదా, ఎక్కడ ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఏమి చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేది వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడిని ఆరాధించే రోజు, ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రోజు. ఆయనకి కొన్ని పనులున్నవి ఈరోజు మనం చేసేటివి, వాటన్నిటిని నీవు క్రమముగా నువ్వు చేసినట్లయితే ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము నీ పైన, నీ పిల్లల పైన, నీ కుటుంబం పైన ఉండాలి అంటే నీవు నీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళండి, ఆయన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయము భక్తి కలిగిన వారిని అంట దేవుడు ఆశీర్వదిస్తాడట. చిన్న పెద్ద అని చూడడము లేదు దేవుడు. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. అయితే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి పిల్లలుగా ఉన్న మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి మీరు మందిరానికి వెళ్తే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, అదేవిధంగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ మందిరానికి వెళ్తున్నటువంటి మీరు ఏ రీతిగా వెళ్ళాలి అనేది మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీ ప్రతిష్ఠిత అర్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది ఏంటంటే, ప్రథమ ఫలము, మొదటిగా ఉన్న ప్రతిదీ, దశమ భాగమును కూడా మనము దేవుని సన్నిధానానికి తీసుకువెళ్ళినప్పుడు నీ కుటుంబము కానీ నీవు కానీ ఆశీర్వదించబడుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వడానికి మనము వెనుకాడవద్దు. దేవునికి ఆ దేవుడు అంటున్నాడు, నాకు ఇచ్చినని శోధించుడి అంటూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఇవ్వకుండా ఆశీర్వాదం కావాలి అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఎందుకంటే దేవుడి మాటని లోబడినటువంటి బిడ్డగా నీవు ఉంటూ ఉన్నావు. భక్తిహీనులుగా మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి దేవుని ఆశీర్వాదము రాదు. కానీ దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయము భక్తి గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడట. దేవునికి మొదట స్థానమునిచ్చి, దేవునికి మనము మొదట స్థితినిచ్చి మనము ముందుకు సాగినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా చూడండి, హగ్గై 2వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అంటూ ఉన్నాడు. దేవునికి ఈ దినాన మొట్టమొదటి స్థానాన్ని నువ్వు ఇచ్చి నీ కుటుంబ సమేతంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనను ఆరాధించి గణపరిచి కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు నువ్వు ఆయనకు చెల్లించిన రీతిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఇంతకుముందు ఏమి ఉండకపోవచ్చు, నీ కుటుంబంలో ఇంతకుముందు కరువు ఉండొచ్చు, ఏది కూడా తృప్తికరమైన స్థితి ఉండకపోవచ్చు, కానీ ఇక మీదట దేవుడు ఏమంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుని సన్నిధానికి వచ్చి దేవునికి ఇచ్చి మీరు చూసినట్లయితే దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి కుమారుడు కుమార్తె కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎలా ఉంటుందంటే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన మిమ్మల్ని రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా పిలుపును మీరు విని నా యొద్దకి రండి, మీరు నా యొద్దకు వచ్చి నన్ను గణపరచండి, స్తుతించండి, మహిమపరచండి, కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించినట్లయితే పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయము భక్తి కలిగిన వారిని
దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడినటువంటి వారు భూమిని స్వతంత్రించుకుందరని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని, ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిని